హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టార్టర్స్. చూడండి, మీరు తమ్నైల్ చూశారు కదా, ఆ కంటెంట్ అంతా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జర్నీ చేసి ఉన్నాను, నేనే కార్ డ్రైవ్ చేశాను. అందువల్ల ఏంటంటే చాలా అలసిపోయి ఉన్నాను, సమయం కూడా లేదు. నేను ఆల్రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ 10 అయింది. సరే, చూసేవాళ్ళు నైట్ చూస్తారు లేదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు డైరెక్ట్గా నిఫ్టీ చార్ట్కి వెళ్ళిపోదాం. సో నిఫ్టీ చార్ట్కి వెళ్ళిపోతే ఎలా ఉంది అని చూస్తే కనుక ఈరోజు ఫాల్ డౌన్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫాల్ డౌన్కి కారణం ఏంటో వెతకద్దు. సోషల్ మీడియాలో రకరకాలు ఉంటాయి. ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం పెట్టుకున్న హెడ్డింగ్ అని చెప్పచ్చు, లేదా సెబీ న్యూ రూల్స్ అని చెప్పి అంటున్నారు కదా. సో ఆ న్యూస్ అప్డేట్ వల్ల అంటే సెబీ న్యూ రూల్స్ తేబోతుంది. సో న్యూ రూల్స్ తీసుకొస్తే చాలామంది ఏంటంటే ఎఫ్ఎండ్ఓ చేయలేరు, అంటే మార్జిన్స్ టూ మచ్గా పెంచితే కదా. సో టూ మచ్గా పెంచుతారు అని చెప్పి నేను అనుకోవట్లేదు. సో టూ మచ్గా పెంచితే ఏంటంటే చాలామంది ట్రేడ్ చేయలేరు. ఇప్పుడున్న మార్జిన్కి 5 టైమ్స్ పెంచారనుకోండి, ఆ ఫ్యూచర్స్ యొక్క కాన్సెప్టే పోతుంది కదా. అందువల్ల ఏంటంటే అంతా పెంచరు అని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటి? సెబీ న్యూ రూల్స్ ఎలా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? మార్జిన్ ఉన్న మార్జిన్కి ఎన్ని టైమ్స్ పెంచవచ్చు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ నిఫ్టీ యొక్క చార్ట్ గురించి డిస్కస్ చేశాము. సో నిఫ్టీ యొక్క డే చార్ట్ మనం చూస్తుంది. సో మీరు నిన్నటి వీడియో చూసినా ప్రీవియస్ వీడియోస్ చూసినా చూడండి, నిన్నటి వీడియోలో నేను క్లియర్ కట్గా నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నిఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లెవెల్ మనం మెన్షన్ చేసిన లెవెల్ 25,791, 25,593. మార్కెట్లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వల్ల డిప్ వస్తే మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ 25,791, 25,593. చూడండి ఫ్రెండ్స్, కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే మన లెవెల్స్ అలా ఉంటాయి, లక్ష్మణ రేఖలు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పక్కాగా కరెక్ట్గా మార్కెట్ ఫాల్ డౌన్లో అక్కడ దాకా వచ్చిందో చూసారా. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళ డే లో చూడండి 25,794 కదా. సో మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ కూడా 25,791, 25,573 కదా. సో మనం ఏం చెప్పాము, మార్కెట్లో అప్ ట్రెండే ఉంది. ఎప్పుడు బ్యాడ్ న్యూస్ వస్తుందో ఎప్పుడు పడిపోతుందో తెలీదు. సో టెంపరీ బ్యాడ్ న్యూస్ వచ్చి రీట్రేస్మెంట్స్ వస్తాయి కదా ఇట్లాంటివి. సో ఎప్పుడు వస్తే అప్పుడు ఈ లెవెల్ని అబ్జర్వ్ చేద్దామని చెప్పాను. సో మరి మన లెవెల్కి వచ్చింది కదా, బ్లైండ్గా బై చేయొచ్చా అంటే అలా కాదు. సో రేపు మన లెవెల్లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి, మీరు కూడా నాతో పాటు నేను అబ్జర్వ్ చేసి మీకు అక్కడ ఏం జరుగుతుంది, వ్యాలిడేషన్ ఏంటి, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఎడ్యుకేషనల్ కంటెంట్ని రేపు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబర్సే మీరంతా. సో సబ్స్క్రైబ్ చేయకపోతే నేనేం చేయలేను. అలాగే ఏంటంటే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా ఏంటంటే మీరు జాయిన్ అయితే కనుక ఫ్రీగా చూడొచ్చు అనమాట రేపు నేను ఇచ్చే అప్డేట్ని. ఎందుకనంటే సో 25,791, 25,573 ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉన్నాయి. కాకపోతే మరి రేపు గ్లోబల్ క్యూస్ టూ మచ్ బ్యాడ్ అనుకోండి, మరి ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ నిలబడతాయా లేదా అనేది చూడాలి కదా, అదనమాట. అట్లాగేంటంటే ఈ రీట్రేస్మెంటు ఇక్కడ ఆగుతుందా లేదా ఫర్దర్గా కింద లెవెల్ దాకా వస్తుందా, సో అది కూడా చూడాలి కదా. కాబట్టి ఏంటంటే రేపు ఆ ఫాల్ డౌన్ యొక్క థింగ్ని నేను మీకు అప్డేట్ ఇస్తాను. రేపు లైవ్లో నేను అవైలబిలిటీ ఉంటాను, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటే హాయిగా నిద్రపోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. ఆల్రెడీ మనం వెయిట్ చేస్తున్న లెవెల్కి వచ్చింది. ఈ లెవెల్ని వ్యాలిడేట్ చేసి ఈ లెవెల్ నుంచి బౌన్స్ అవుతుందా లేదా అనేది ఎడ్యుకేషనల్ వ్యూ అనేది ఇస్తాను. అలాగే ఒకవేళ ఈ లెవెల్ కనుక మనకి క్లియర్ అయిపోతుంది ఏమో అనే డౌట్ వచ్చినా ఆగుతామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కన్నా వెయిట్ చేయాలి, లేదా రన్నింగ్లో వచ్చే బౌన్స్ కోసం అన్నా వెయిట్ చేయాలి, అదనమాట. సో ఎంత పక్కగా ఈ లెవెల్లో ఆగిందో చూడండి. అలాగేంటంటే గ్లోబల్ క్యూస్ టూ మచ్ బ్యాడ్ అయితే తప్ప ఈ లెవెల్ రేపు బ్రేక్ అవ్వదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద డే ఆఫ్టర్ టుమారో హాలిడే కదా. సో రేపటి పరిస్థితి చెప్తున్నాను అనమాట. సో టూ మచ్ బ్యాడ్ అయితే తప్ప ఈ లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అయ్యే లెవెల్ అయితే కాదు. సో అర్థమవుతుందా? ఆ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైనా షార్ట్ సేల్ చేద్దామనుకుంటే ఈ లెవెల్లో షార్ట్ సేల్ చేస్తే కనుక ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ సో మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మరొకసారి చూపిస్తున్నాను. ఏంటది, స్టాక్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది హైలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్ ఉంది, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్. అక్కడ పడుతుంటాయి 1-2 డేస్,
మనం ఏం చేయాలి, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై అండ్ డిప్స్. అంటే ఏంటంటే వీ నీడ్ టు ఐడెంటిఫై ద టర్నింగ్. అది రేపు టర్నింగ్గా కాదనేది రేపు రన్నింగ్ మార్కెట్లో నేను చెప్తాను. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రేపు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ క్యూస్ బాగుంటే ఓపెనింగ్ పాజిటివ్గా ఉండొచ్చు, కానీ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండి అలా రాకెట్ లాగా ఏమి తీసుకెళ్ళి ఆల్ టైమ్ హైక్ ఏమి వెళ్ళదు. అర్థమవుతుంది. ఓపెనింగ్ పాజిటివ్గా ఉన్నా కాస్త తటపటా ఇచ్చి కాస్త డిప్లు వస్తుంటాయి. కాబట్టి ఆ డిప్ వచ్చి మన జోన్ వైపు వస్తే కనుక ఈ జోన్లో మనం ఏంటంటే మన స్టడీ వ్యూని ప్రజెంట్ చేస్తాము. ఈ లెవెల్లో బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ యొక్క స్ట్రెంత్ని మనం స్టడీ చేస్తాము. కాబట్టి రేపు మన టెలిగ్రామ్ లైవ్ అప్డేట్స్ చూసే వాళ్ళకి హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అని నేను చెప్తానన్నమాట. నా లైవ్ లెర్నింగ్ వ్యూని రేపొద్దున నేను అప్డేట్ చేస్తాను. ఇది జస్ట్ రీట్రేస్మెంటే, అక్కడ ఏమీ చెడేం జరగలేదు. స్టాక్ మార్కెట్ ఎవ్రీడే పైకి వెళ్ళాలంటే అది జరిగే పని కాదు, అది అసాధ్యం. చూడండి ఫ్రెండ్స్, అలాగే డౌ జోన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాము స్క్రీన్ మీద. 0.28% రెడ్లో కనిపిస్తుంది, కానీ మీరు ఇక్కడ 0.50 పైన రెడ్ ఉంటే మేబీ నెక్స్ట్ డే గ్లోబల్ క్యూస్ మీద ఎఫెక్ట్ పడొచ్చేమో అని మనం చూడొచ్చు. కానీ అంత లేదు ప్రజెంట్. దాని తర్వాత ఏముంటుందో మనం చెప్పలేము. అయితే ఓవరాల్గా మార్కెట్లో బ్రాడ్ వ్యూ ఏదైనా తేడా ఉందంటే ఏం లేదు, పైకి వెళ్ళాలనే చూస్తుంది మార్కెట్. కాకపోతే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే అగ్రెసివ్గా పైకి వెళ్ళడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ బై పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. కాబట్టి కాస్త ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా పైకి వెళ్తున్నారు, అంతకంటే ఏం లేదు. కాబట్టి సో ఇక్కడ చార్ట్లో అయితే కనుక డౌ జోన్స్ చార్ట్లో అయితే కనుక ఏం ప్రాబ్లం లేదు, మీరేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ యొక్క చార్ట్ చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. సో రిలయన్స్ అయితే గట్టిగానే కొట్టారు కదా, దెబ్బ గట్టిగానే పడింది. సో అయితే రీసెంట్గా రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ అనేది ఈ లెవెల్లో నా వ్యూ ఇచ్చాను. నా వ్యూ అంటే ఎడ్యుకేషనల్ వ్యూ 2918 కదా మీకు ఇచ్చింది, 2921 అనుకుంటా ఐ గెస్. 2921 దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే ఈ క్యాండిల్ పడుతున్నప్పుడు మీకు రన్నింగ్లో నా వ్యూని క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పాను. మీకు అప్ సైడ్ వ్యూ కూడా ఏంటంటే 3010 దాకా వెళ్ళొచ్చు. ఆ ఫర్దర్గా వెళ్తుందా లేదా అనేది మనం చూడాలని చెప్పాను కదా. సో అయితే మరి మన వ్యూని ఏంటంటే ఈ క్యాండిల్ దగ్గర వ్యూని క్లోజ్ చేసుకున్నాం. సో ఈ క్యాండిల్ దగ్గర క్లోజ్ చేయడానికి నా కారణం ఏంటి అని అంటే అక్కడ నెగిటివ్గా కనిపించడం కాదు. నేను లాస్ట్ ట్రేడింగ్ సెషన్ అయితే ఉందో ఆ డే అనేది నాకు అనుకోని పని పడింది. సో ముందుగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట అది. అందువల్ల ఏంటంటే నా వ్యూని క్లోజ్ చేసుకోవాల్సింది అనమాట. అంటే ఆ నెక్స్ట్ డే నేను అవైలబిలిటీ ఉండను అనేది నాకు క్లారిటీ ఉంది. సో వ్యూ నేను ఇక్కడ ఇచ్చినప్పుడు సో నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అందుకోసం ఏం చెప్పానంటే నా వ్యూని ఇక్కడ క్లోజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో చాలామంది నిన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ర్యాలీ చూసి తొందరపడ్డారేమో అని అనిపించి ఉండొచ్చు. కానీ ఏంటంటే నేను రన్నింగ్లో అబ్జర్వ్ చేయనప్పుడు ఏంటంటే సపోజ్ ఇలాంటి రెడ్ క్యాండిల్ మొన్నబడి కొడితే ఉపయోగం ఉండదు కదా, అందుకన్నమాట. సో నేను వ్యూ ఇచ్చేటప్పుడు జనరల్గా ఏంటంటే చిన్న చితకా పనులు ఉంటే వాటి జోలికి వెళ్ళకుండా వాయిదా వేసుకునే ప్రయత్నం కానీ వేరే వాళ్ళని పురమాయించడం కానీ అట్లాంటి పనులు చేస్తుంటాను. కానీ నాకు కుదరదు, వేరే ప్లాన్ ఉంది. ప్లాన్ అంటే నేను ప్లాన్ చేసుకుంది కదా, అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట అది. అందువల్ల ఏంటంటే వ్యూని క్లోజ్ చేశాను. మరి ఇప్పుడేంటి చెప్పు బాబాయ్, అంతా బాగానే చెప్తున్నావు కానీ రిలయన్స్ ఇప్పుడు కథ ఏంటి అంటే సో ఇక్కడ చెడేం కనిపించట్లా, రీట్రేస్మెంట్ లాగే కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో మీకు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుందా? సో వీ నీడ్ టు అబ్జర్వ్ రిలయన్స్ బయింగ్ ఇన్ ద నెక్స్ట్ గ్యాప్. చూడండి ఈ గ్యాప్. సో రీసెంట్ సబ్స్క్రైబర్స్కి తెలియకపోవచ్చు, మీ అందరికీ ఈ లాజిక్ తెలుసు, ఈ గ్యాప్ అప్ లాజిక్ తెలిసి మీకు చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఈ జోన్లో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. హోప్ఫుల్లీ ఇది రీట్రేస్మెంట్ అనమాట. సో ఈ రీట్రేస్మెంటు సో ఏదైనా తేడా ఉంటే నా వ్యూని మళ్ళీ రిలయన్స్ చార్ట్ చెప్తాను. అర్థమవుతుందా? ప్రస్తుతానికి మనకి ఏ వ్యూ లేదు కదా, కాస్త వెయిట్ చేస్తే ఇది టర్న్ అవుతుందా, ఇక్కడ టర్న్ అవ్వకపోయినా ఈ కిందకు వచ్చి టర్న్ అవ్వచ్చు. కాబట్టి ఆ టర్న్ అయ్యేటప్పుడు మనం క్యాప్చర్ చేస్తే చాలు. సో రిలయన్స్ టర్న్ అయ్యేటప్పుడు నిఫ్టీ కూడా టర్న్ అవుతుంది కదా, నిఫ్టీని, రిలయన్స్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని లేదా ఐసిఐసిని, టీసీఎస్ని ఈ మూడింటిని చూడండి. నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, రిలయన్స్, వీటిని చూడండి. ఎప్పుడు నిఫ్టీ యొక్క గమనాన్ని అంచనా వేయాలంటే ఇవే పనికొస్తాయి మనకి. చూడండి సార్, టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఫాల్ డౌన్ వల్ల గ్లోబల్ కానీ చిత్ వల్ల కానీ ఇంక ఇతరత్ర దేని వల్ల కానీ ఫాల్ డౌన్ వల్ల కానీ పడింది, కానీ నాకు అక్కడ రీట్రేస్మెంటే కానీ చెడేమీ కనిపించట్లేదు. అర్థమవుతుందా? ఇంటెన్షనల్గా కిందకి మూవ్ చేయాలి, డైరెక్షన్ కిందకి పోవాలనే ఇంటెన్షన్ క్యాండిల్లోనూ కనిపించట్లేదు, అంత బ్యాడ్ న్యూస్ కూడా మనకు లేదు. సో అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే మనం వరి అవ్వాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్పి చెప్తాను. టీసీఎస్ చార్ట్ కూడా అలాగే ఉంది.
చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఐసిఐసి బ్యాంక్ చార్ట్ చూస్తున్నాము. సో ఐసిఐసి బ్యాంక్లో కూడా రీట్రేస్మెంట్ కైండ్ ఆఫ్ థింగే కనిపిస్తూ ఉంది. రన్నింగ్లో పైకి వెళ్ళొచ్చు, అది మనం రన్నింగ్లో చూసుకోవాలి. లేదా క్లియర్ కట్గా లెవెల్ చూడండి అంటే 1241 కోసం వెయిట్ చేయాలి. ఈ లెవెల్కి వస్తే కనుక ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి. కానీ అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఏంటంటే మన లెవెల్స్కి రాకుండా కూడా పైకి వెళ్ళొచ్చు. లెవెల్స్ రాకుండా పైకి వెళ్తుంటే అవి డైనమిక్గా రన్నింగ్లో చూడాల్సి వస్తుంది. మార్కెట్ రన్నింగ్లో స్టాటిక్గా లెవెల్ చెప్పండి అంటే నేను వెయిట్ చేసి 1241, 1209 దగ్గర నేను వెయిట్ చేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి, అదనమాట కదా. సో ఐసిఐసి బ్యాంక్ చార్ట్లో కూడా రీట్రేస్మెంట్ కనిపిస్తుంది, కానీ బ్యాడ్ ఏం లేదు. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మనం అనుకున్న లెవెల్స్ దగ్గరకే వచ్చాయి. సో మీకు ఆల్రెడీ ఈ లెవెల్ చెప్పింది, ఈ లెవెల్ టచ్ అయింది. సరే, ఇప్పుడున్న మార్కెట్కి అయితే కనుక రేపు కండిషన్స్ని బేస్ చేసుకొని సో చెప్తున్నాను. మనం టర్నింగ్ ఇక్కడ అవుతుందా లేదా చూడండి రేపు. నేను చెప్తాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. 5 to 7 లాజిక్స్ నేను చెప్తాను. కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకి కమింగ్ డేస్లో చెప్తాను, వరి అవ్వాల్సిన అవసరం లేదు. 5 to 760, 5 to 478 ఇది ప్రాబబిలిటీ ఈజ్ దేర్. టర్నింగ్ ప్రాబబిలిటీ ఉంది అన్న, గ్యారంటీ అంటలేదు. మనకి అది అవుతుందా లేదంటే రన్నింగ్లో చూసి చెప్తాను. 52,760, 52,478 నోట్ చేసుకొని చూడండి. రేపు నాతో పాటు మీరు కూడా లైవ్లో అబ్జర్వ్ చేద్దరు కానీ. సో అది ఫ్రెండ్స్ మనకి లేట్ నైట్ వీడియో. సో మనం రిమైనింగ్ థింగ్స్ అవి రేపు లైవ్ మార్కెట్లో చూసుకుందాం. భయపడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ రీట్రేస్మెంటే. మనం వెయిట్ చేస్తున్నాం ఇలాంటి డిప్స్ కోసం, కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. హైయర్ లెవెల్లో కొనుక్కొని ఉంటారు కదా, నిఫ్టీ ఇంకా పైకి పోయిద్ది అనే వాళ్ళకి స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. సో అది వాళ్ళని మనం ఏం చేయలేం కదా. అందుకని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే, సో బ్రాడ్ వ్యూ అప్లో ఉంటే టు గో అప్ ర్యాపిడ్లీ అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ సెల్ ఆర్డర్స్. ఎఫ్ఐస్కి పైకి వెళ్ళడానికి సెల్ ఆర్డర్స్ కావాలి కదా, వాళ్ళు బై చేయాలంటే సెల్ ఆర్డర్స్ కావాలి కదా, అది దొరకవు. కాబట్టి హైయర్ లెవెల్లో సెల్ చేసి కింద పడుతుంటే బై అండ్ డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తారు. అందుకని మీకేం చెప్పాను, నెవర్ థింక్ అబౌట్ ద షార్ట్ సెల్లింగ్, వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై అండ్ డిప్స్. ఎలాంటప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బ్రాడ్ వ్యూ అప్లో ఉన్నప్పుడు. సో బ్రాడ్ వ్యూ ఇప్పటికీ అప్లోనే ఉంది, మార్కెట్ కూడా నియర్ బై హైలోనే ఉంది. కాబట్టి ఏంటంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద బై అండ్ డిప్స్, అదనమాట స్ట్రాటజీ. సో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే కనుక ఈ పాయింట్లు నోట్ చేసుకోండి. లేదా పాత వాళ్ళు ఒకసారి ప్రాక్టీస్గా ఉంటుంది అంటే ఈ 3 పాయింట్స్ కానీ ఈ పాయింట్స్ కానీ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేయకపోయినా అది మీ ఇష్టం. సో అది ఫ్రెండ్స్ మీ లేట్ నైట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.